చిలకమ్మ, నాగమ్మ, నీళ్లు తాగారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. కాసేపటి తర్వాత నేను మీకు తినటానికి ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అని అక్షయ చిలకమ్మ నాగమ్మలతో చెప్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీ అక్షయ రూపం మళ్ళీ ఇలా మారిపోవాల్సి వచ్చింది నాగమ్మ, చిలకమ్మ అని అవని చెప్తూ ఉంటుంది. ఇంకేంటి సంగతులు అని అక్షయ నాగమ్మ చిలకమ్మలను అడుగుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, నాగమ్మ చిలకలకు మనం క్షమాపణ చెప్పాలి అని చెప్పి అవని అంటుంది. మనం ఏం తప్పు చేశామమ్మా, ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అక్షయ అడుగుతూ ఉంటుంది. సుదర్శన యాగం రోజు ఆ వశీకర గురించి మనకు తెలియజేయాలని నాగమ్మ చిలకమ్మ వచ్చారు. మనం వాటిపై కోప్పడి అక్కడి నుంచి పంపించేశాము, నీకు గుర్తుందా అని అవని అంటుంది. అవునమ్మా, నాగమ్మ చిలకమ్మ పాపం చాలా బాధతో అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మనం వీటికి క్షమాపణ చెప్పాల్సిందే అని అక్షయ్ అంటుంది. చెవులు పట్టుకోమ్మా, క్షమాపణ చెప్దాం అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక అవని అక్షయ్ ఇద్దరు కలిసి చెవులు పట్టుకొని, నాగమ్మ చిలకమ్మ మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మిమ్మల్ని అవమానించి పంపించాము అని చెప్పి చెప్తూ ఉంటారు. మేము ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాము. ఈ ఊరిలో దుష్ట శక్తి ఉందని, దుష్ట శక్తిని ఈ ఊరి నుంచి తరిమి కొట్టడం కోసం అక్షయ్ను తీసుకొని ఇక్కడికి వచ్చాను నాగమ్మ. మీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, మీరు బయలుదేరండి సిటీకి అని చెప్పి అవని అంటుంది. ఇక నాగమ్మ చిలకమ్మ మాత్రం బుసలు కొడుతూ ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా ఇవి మనల్ని వదిలి వెళ్ళవమ్మా, మన పైన వీటికి అంత ప్రేమ ఉంది అని అక్షయ్ అంటుంది. అవునమ్మా అక్షయ, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు వశీకర శవాల కోటలో కూర్చొని పూజలు చేస్తూ, అవని నీ కూతురు అక్షయ్ను నా దగ్గరకు రప్పించుకుంటాను. నా నుదిటి పైన నా రూపం నాకు తిరిగి రావాలంటే నీ కూతుర్ని చంపాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఇంత కష్టపడి నీ అత్త వేదవతిని బంధించి నీ కూతుర్ని ఇక్కడికి రప్పించాను. త్వరలోనే నేను అనుకున్న కార్యం పూర్తి చేస్తాను అని వశీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు వేదవతిని కట్టిపడేసి ఉంచుతారు. వేదవతి దాహం దాహం అని అంటూ ఉంటే రౌడీలు వేదవతి దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఈ బిర్యానీ నీకోసమే తెచ్చాము, తిను అని చెప్పి అంటూ ఉంటారు. కట్లు ఊడదీయండి అని వేదవతి అంటుంది. ఇక రౌడీలు కట్లు ఊడదీయగానే వేదవతి రౌడీల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, దాంతో మమ్మల్ని కొట్టి పారిపోదామనుకుంటున్నావా, నీ వల్ల కాదు అని రౌడీలు వేదవతితో అంటూ ఉంటారు. కట్లు ఊడదీశారు, ఇదే తప్పించుకోవడానికి సరైన అవకాశం అని వేదవతి మనసులో అనుకొని తన చేతిలో ఉన్న బిర్యానీ ప్లేట్ని రౌడీల మొహం మీద విసిరికొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అప్పుడే వేదవతికి ఎదురుగా వశీకర వచ్చి నుంచుంటుంది. వశీకరను చూడగానే వేదవతి షాక్ అవుతుంది. గతంలో అక్షయ్ ఓణీల వేడుకకు వశీకరను పిలవటానికి వెళ్ళిన విషయాన్ని వేదవతి గుర్తు చేసుకుంటుంది. ఓణీల వేడుకలో ముక్కు పుడక దొంగతనం చేసిన విషయాన్ని కూడా వేదవతి గుర్తు చేసుకుంటుంది. నువ్వేంటిక్కడ అని వేదవతి వశీకరను అడుగుతూ ఉంటుంది. నామధ్యేయం వశీకర, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా, నీ పల్లెటూరులోనే అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. నీ వాళ్ళంతా కూడా నీ కోసం ఈ పల్లెటూరికి వచ్చారు అని వశీకర చెప్తూ ఉంటుంది. అవని నీ గురించి మొదటి నుంచి నాకు చెప్తూనే ఉంది, నేను అవని మాటలు వినలేదు అని చెప్పి వేదవతి అంటుంది. ముక్కు పుడకను ఎందుకు దొంగతనం చేయాలనుకున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక సొంతం చేసుకోవాలన్నది నా కళ అని చెప్పి వశీకర అంటుంది. నా కొడుకుని ఎందుకు చంపాలనుకున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నీ కొడుకుని ఈ లోకంలో లేకుండా చేద్దామనుకున్నాను, కానీ ఆఖరికి ఆ అవని అక్షయ కఠినమైన పూజలు చేసి నీ కొడుకుని కాపాడుకున్నారు. కానీ నువ్వు మాత్రం రక్తం దొరకటం వల్లే నీ కొడుకు బ్రతికాడని ఆ అవని అక్షయలను తీసి పారేశావు. నీ కోసం ఆ అవని అక్షయ చాలానే బాధపడుతున్నారు. నువ్వు కనిపించట్లేదని చెప్పి నీ చిన్న కోడలు అవని నిన్ను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తను బాధ్యత కూడా తీసుకుంది, నిన్ను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తానని. కానీ నువ్వు మాత్రం వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవు, అపార్థం చేసుకొని అసహించుకుంటూనే ఉంటావు అని చెప్పి వశీకర వేదవతితో చెప్తూ ఉంటుంది. మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదంటే అవని నీ అంతు చూస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది. అవని నా అంతం చూస్తుందా, అవనికి అంత సీన్ లేదు అని వశీకర అంటూ ఉంటుంది. అడవిలో రాక్షసులను అంతం చేసింది మాయ. ఆభరణాలను దొంగతనం చేయాలనుకుంటే మాయ గుట్టు బయట పెట్టి పెళ్ళి ఆఫ్ చేసి ఆభరణాలు తీసుకొచ్చి ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్స్కి అప్పచెప్పింది. అలాంటి అవనిని తక్కువ అంచనా వేస్తున్నావా నువ్వు, అవని నిన్ను మట్టు పెడుతుంది అని వేదవతి అంటుంది. కోడలి గురించి నిజాలు తెలిసేసరికి
కోడలి గురించి తెగ గొప్పగా చెప్తున్నావే. నువ్వు ఏం చేసినా కూడా నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే నీ మనవరాలు అక్షయ నా దగ్గరికి రావాలి. అందుకోసం అవని తన కూతురు అక్షయని తీసుకొని ఆల్రెడీ పల్లెటూరులోకి వచ్చేసింది. నా నుంచి నిన్ను ఎవరూ కూడా కాపాడలేవరు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు వస్తారు. రేయ్, దీన్ని తీసుకెళ్ళి కట్టిపడేయండి. ఇది దీని కోడలు ఇద్దరు కూడా మామూలోళ్ళు కాదు అని వసీకర రౌడీలకు చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు వేదవతిని తీసుకెళ్లి కట్టి పడేస్తారు. అమ్మా అవని, నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎన్నోసార్లు నువ్వు ఈ వసీకర గురించి చెప్పాలని ప్రయత్నం చేశావు, కానీ నేను నీ మాటలను నమ్మలేదు. నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, దురుసుగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నన్ను క్షమించమ్మా అవని అని వేదవతి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ఎక్కడ ఉన్నా కూడా అత్తయ్యను వెతికి పట్టుకోవాలి అని అవని ఆలోచిస్తూ ఉంటే ప్రసాదరావు అవని దగ్గరకు వస్తాడు. ప్రసాదరావు వెనకే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు. అమ్మా అవని, ఊరి సమస్యకు ఎలాంటి పరిష్కారం చూస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఊరి సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాను మావయ్య అని చెప్పి అవని అంటుంది. మావయ్య ఏం పరిష్కారం చూపిస్తావని అడుగుతుంటే పరిష్కారం చూపిస్తానని చెప్తావేంటి అని చెప్పి నిహారిక అంటుంది. మాటలు చెప్పడం ఈజీయే, దానికి పరిష్కారం చూడటమే కదా కష్టం. లేదంటే మీరు ఏదైనా సలహా ఇవ్వండి, మా అమ్మ మీ సలహాని పాటిస్తుంది అని చెప్పి అక్షయ్ అంటుంది. వసే కాసేపు నువ్వు నోరు మూస్తావానే అని చెప్పి వసంత్ అంటుంది. నా కూతురు ఏం తప్పందని నా కూతుర్ని నోరు మూయమంటున్నారు అని శ్రీకర్ వసంతను అడుగుతూ ఉంటాడు. నువ్వు ఈ అవని చెంతకు చేరిన దగ్గర నుంచి నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయిరా అని చెప్పి వసంత్ అంటుంది. అసలు మనందరికీ ఈ కష్టాలు ఈ అక్షయ్ వల్లే అని కృష్ణబాబు అంటాడు. గతంలో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు అనాథ అమ్మాయిలా వచ్చాను. ఇప్పుడు నేను వేదవతి గారి మనవరాల్ని. ఈ ఇంట్లో మీ అందరికీ ఎలాంటి హక్కులైతే ఉన్నాయో నాకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. మీరు అనవసరంగా నాపై నోరు పారేసుకోకండి అని చెప్పి అక్షయ కృష్ణబాబు నిహారికలకు చెప్తూ ఉంటుంది. ఈ అవని చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఊరందరి దగ్గర తను మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది అని నిహారిక అంటుంది. కాసేపు మీరంతా నోరు మూస్తారా? ఇప్పుడు మీ సమస్య ఏంటి? నేను ఈ ఊరి సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలనుకుంటున్నాననే కదా చెప్తాను. ఈరోజు రాత్రికి నా కూతురు అక్షయ్ను ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకు తీసుకెళ్లి కూర్చోబెడతాను. ఆ దుష్ట శక్తి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతుంది, అత్తయ్యను వదిలిపెడుతుంది. తల్లిలంటే అత్తయ్యను కాపాడుకుంటాను అని చెప్పి అవని అంటుంది. అవని, పిచ్చి పట్టిందా ఏంటి నీకు? అక్షయ్ను దుష్ట శక్తి తీసుకెళ్తే అప్పుడు బాధపడాల్సింది మనమే అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, అక్షయ్ను దుష్ట శక్తి తీసుకెళ్ళినా కూడా ఏం చెయ్యాలో నాకు తెలుసు. అన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాను అని అవని అంటుంది. నాకు కూడా నీ నిర్ణయం నచ్చలేదమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ప్లీజ్ మోయ, దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పకండి అని చెప్పి అవని అంటుంది. అవును తాతయ్య, దుష్టశక్తి నన్ను ఏమీ చెయ్యదు. గతంలో కూడా నేను నానమ్మ ఆరోగ్యం బాగోనప్పుడు భవానీ మాల వేసుకొని విజయవాడ వెళ్ళి దీక్షను పూర్తి చేసుకొని నానమ్మ ప్రాణాలను కాపాడాను. ఇప్పుడు కూడా అలానే దుష్టశక్తిని తరిమి కొట్టి నానమ్మను కాపాడుతాను అని అక్షయ్ అంటుంది. అవని, మరొకసారి ఆలోచించు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. లేదు బావా, నేను నిర్ణయం తీసుకున్నాను. అత్తను కాపాడాలంటే అక్షయ్ను చెట్టు కింద వదిలిపెట్టక తప్పదు. అక్షయ్కు ఏం కాకుండా నేను చూసుకుంటాను బావా అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ గారు తన కూతుర్ని తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉంటే మీరంతా ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మరోవైపు శశిధర్ మాధవి ఇంట్లో కూర్చొని, ఎందుకండి మన మాయను ఆ అవని అసలు నమ్మట్లేదు. మన మాయ మారిపోయినా కూడా ఆ అవని ఎందుకు ఇంకా మన మాయను అనుమానిస్తుంది? మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. అగ్రిమెంట్ని చించేసి ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఆ అవనిని ఉద్యోగంలో నుంచి తీసేయండి అని మాధవి శశిధర్తో చెప్తూ ఉంటుంది. మాధవి, మనం ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేదు. ఇప్పుడు ఆ అవని విషయంలో చేయటం కూడా నాకు ఇష్టం లేదు అని శశిధర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే మాయ శశిధర్ మాధవి దగ్గరకు వస్తుంది. డాడీ, నేను రామచంద్రాపురం వెళ్తున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. రామచంద్రాపురమా? అంటే ఆ వేదవతి వాళ్ళ ఊరు కదా, ఇప్పుడు ఎందుకు అక్కడికి అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. అవని శ్రీకర్లు అక్కడే ఉన్నారు. వేదవతి గారు ప్రమాదంలో ఉన్నారని ఊరు
ప్రమాదంలో ఉందని చెప్పి ఊరిని కాపాడటం కోసం అవని శ్రీకర్లు అక్కడికి వెళ్ళారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవని శ్రీకర్ ఉన్న దగ్గరకు వెళ్ళి నువ్వు ఇంకా అవమానపడాలనుకుంటున్నావా, నువ్వు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు నాకు అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. నేను అవని శ్రీకర్ల కోసం వెళ్ళట్లేదు, మన బిజినెస్ గురించి వెళ్తున్నాను. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బిజినెస్ డీల్ ఈ రోజు ఓకే అయింది. దాన్ని నేను కాదనుకుంటే తీసుకోవడానికి మార్కెట్లో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అవని వాళ్ళను ఇక్కడికి రమ్మంటాం కరెక్ట్ కాదు, అందుకే నేనే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నేను ఆ బిజినెస్ డీల్ గురించి చూసుకుంటాను మాయ అని శశిధర్ చెప్తూ ఉంటాడు. వద్దు డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను అని మాయ అంటుంది. సరే అమ్మ మాయ, జాగ్రత్త అని చెప్పి శశిధర్ అంటాడు. ఇక మాయ బయటికి వెళ్తుంది. నేను మారిపోయి శుద్ధపూసనైపోయానని మీరు నమ్ముతున్నారు, అందుకే మీ దగ్గర నేను అబద్ధం చెప్పి రామచంద్రాపురం వెళ్తున్నాను. కానీ అక్కడ అవని శ్రీకర్లను డైవర్ట్ చేసి వసీకర పని తొందరగా పూర్తయ్యేలా చేస్తాను. అవని శ్రీకర్లను డైవర్ట్ చేస్తాను, అక్షయను ఆ వసీకర ఎత్తుకెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి మాయ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, నా అత్తను కాపాడుకోవడం కోసం నా కూతుర్ని తీసుకెళ్ళి ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర కూర్చోబెట్టాలనుకుంటున్నాను. నా కూతురు అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూడు తల్లి అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చి అక్షయ్ కూడా హారతిస్తుంది. అక్షయ్ను తీసుకొని కుటుంబ సభ్యుల ముందుకు వస్తుంది. అవని మరొకసారి ఆలోచించు, నాకు చాలా భయంగా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను బావా అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, ఎందుకైనా మంచిది, ఒక్కసారి అక్షయ్ మన చేయి జారిపోయిందంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవడం చాలా కష్టం అమ్మా, ఎందుకు చెప్తున్నామో విను అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. ఆవిడ గారేమో తన కూతుర్ని దుష్ట శక్తికి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, మీరు మాత్రం ఎందుకు ఆ అవనిని అడ్డుకుంటున్నారు అని నిహారిక అంటుంది. రేపు పేపర్లో అవని గురించి చాలా గొప్పగా వస్తుంది నాన్న అని కృష్ణబాబు అంటాడు. అంటే ఏంట్రా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏముంది నాన్న, అవని తన కూతురు అక్షయ ఇద్దరు కూడా దుష్టశక్తిని తరిమి కొట్టారని రేపు పేపర్ వాళ్ళు ఘనంగా పేపర్లో ఇస్తారు కదా, దానికోసం అవని ఇదంతా చేస్తుంది అని కృష్ణబాబు అంటాడు. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని అక్షయ్ని తీసుకెళ్ళి ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి, అమ్మ అక్షయ, ఈ రాత్రి మొత్తం నువ్వు ఇక్కడే చెట్టు కింద కూర్చుంటున్నావు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, దూరం నుంచి నేను అంతా చూస్తూ ఉంటాను. అలాగే ఈ చెట్టుకు సీసీ కెమెరాలు అమర్చాను, సీసీ కెమెరాల్లో ఇక్కడికి ఎవరు వస్తున్నా కూడా రికార్డ్ అవుతుంది. దుష్టశక్తి ఎటు నుంచి వస్తుందో, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అంతా కూడా నేను చూస్తూనే ఉంటాను, నువ్వు భయపడకమ్మా అని అవని అంటుంది. నేనేం భయపడినమ్మా, నువ్వు వెళ్ళు అని అక్షయ్ చెప్తుంది. ఇక అవని వేరే కొంచెం దూరం వెళ్ళి చెట్టు కింద నుంచుని దూరం నుంచి అక్షయ్ను గమనిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ మాత్రం అమ్మవారి మంత్రాన్ని పఠిస్తూ అలా చెట్టు కింద భయం లేకుండా కూర్చొని ఉంటుంది. అప్పుడే వసీకర చెట్టు దగ్గరకు వచ్చి అక్షయ్ను చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.